ప్రియులారా, గడిచిన దినంలో మనం మత్తయి సువార్త 20వ అధ్యాయము 19వ వచనం వరకు 17, 18, 19 వచనాలు క్రీస్తుకు సమీపింపనై ఉన్నటువంటి మరణమును గురించి మూడవసారి శిష్యులతో ప్రకటించినటువంటి విషయాన్ని నేర్చుకుంటూ చాలా ఉన్నతమైన విషయాలు గడిచిన దినాల్లో మనం నేర్చుకోవటానికి దేవుడు కృప చూపించున్నాడు. ఈ దినాన కూడా మనం మరిన్ని శ్రేష్టమైన క్రొవ్విన మెదడు వంటి సంగతులను దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. వాటిని కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 3వ విభాగం. అధ్యాయాన్ని మనం కొన్ని విభాగాలుగా విభజించుకోవటం జరిగింది కదా. ఇందులో ఇది 3వ విభాగం. 20వ అధ్యాయం 20వ వచనం నుండి 28వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు, ఈ 9 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు దేవుని రాజ్యములో గొప్పతనము అన్నటువంటి టైటిల్ తో మనం నేర్చుకోబోతున్నాం. ఈ దినం వరకు మొదటి 3 వచనాలు 20, 21, 22 వచనాలు మాత్రమే మనం ధ్యానిస్తాం. ఒకసారి నేను చదువుతాను. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20, 21, 22 వచనాలు. అప్పుడు అనగానే మనం ఏం చేయాలి చెప్పండి? అప్పుడు అనగానే ఏం చేయాలి చెప్పండి? ముందు జరిగిన వాటి తర్వాత. అప్పుడంటే ఎప్పుడు? అంటే యేసు ప్రభుల వారు 3వసారి తన మరణమును గురించి తెలియజేసినప్పుడు, ఆ సందర్భంలో అని అర్థం. ఇప్పుడు జాగ్రత్తగా మనం వచనాల్లోనికి వెళ్ళడానికి ముందే ఈ అప్పుడు దగ్గర ఆగగలిగితే, యేసు ప్రభుల వారు 3 సార్లు తెలియపరిచిన విషయం మనకు తెలుసు కదా. తన మరణాన్ని గురించి శిష్యులకి, మరణము గురించి తెలియపరచిన వెంటనే 3 రకాలైన తడబాట్లు జరిగాయి. శిష్యుల తాలూకు కొన్ని అపశృతులు అని చెప్పొచ్చు. ఎలాగూ అని అంటే, మొదటిసారి తన మరణాన్ని గురించి చెప్పినప్పుడు ఏం జరిగింది చెప్పండి? యేసు ప్రభుల వారు తన మరణం గురించి మొదటిసారి చెప్పినప్పుడు ఏం జరిగింది? పేతురు గారు, వెరీ గుడ్ అమ్మా. పేతురు గారు ఏం చేయటం జరిగింది అని అంటే, యేసు ప్రభుని గద్దించటం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఇటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఎదురవుతాయి. అంటే ఎట్లా చిత్రాన్ని అంటే, ఏదో గుడ్డొచ్చి పిల్లను వెకిరించిందనో, లేకపోతే ఏదో చంటిబిడ్డ వచ్చి మహాపండితుడికి వచ్చి చెప్పినట్టు, ఇలాగా ఈవెన్ కొన్ని సందర్భాలు యెరూషలేము దేవాలయం గుండా అలా పోతూ ఉంటే శిష్యులు, ప్రభువా మరి కట్టడాల గురించి నీకు తెలుసా అని దాని చరిత్ర గురించి ప్రభువుకే చెప్తూ ఉంటారు వాళ్ళు. ఇలాంటి మన జీవితాలు కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. యేసు ప్రభు చేయి పట్టుకుని ఆయన గద్దింపసాగటం జరిగింది. సో నిజంగా చెప్పాలంటే ప్రభు ఏం స్పృహ కోల్పోయి చెప్పలే ఆ మాట. ఎప్పుడు కూడా అలా చెప్పడు కదా మా ప్రభు మాట వరుసగా కూడా చెప్పడు, తమాషా కూడా చెప్పడు కదా, మనకు తెలుసు కదా. కాబట్టి మొదటిసారి యేసు ప్రభు ప్రకటించిన వెంటనే ఇదొక పొరపాటు అయితే, రెండవసారి ప్రకటించినప్పుడు ఏం జరిగిందంటే, మనలో ఎవరు గొప్ప అన్నటువంటి గొడవలు మొదలవుతాయి. 18వ అధ్యాయం ప్రారంభంలోకి వచ్చేసరికి 17వ అధ్యాయం చివరిలో యేసు ప్రభుల వారు మళ్ళీ రెండవసారి చెప్తారు మరణాన్ని గురించి. అంటే వీళ్ళు అస్సలు దాని మీద కాన్సన్ట్రేషన్ చెయ్యట్లేదు సరికదా. వీళ్ళ ఆలోచనలేదో, వీళ్ళ ఆవేశాలు ఏంటో, వీళ్ళకు ఉన్నటువంటి ఆకాంక్షలు ఏంటో, వీటి మీదే అలా వెళ్ళిపోతుంది పరిస్థితి. రెండోసారి మాలో ఎవరు గొప్పోళ్ళు చెప్పు ప్రభువా, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పోళ్ళు అని కొట్లాడుకుంటున్నారు. మూడవసారి చెప్పిన తర్వాత ఇక్కడ మనం చూస్తే, ఆయన అలా చెప్పాడు. ఇలా జబదేయి కుమారుల తల్లి వచ్చి, నీ కుడివైపున ఒకరు, నీ ఎడవైపున ఒకరు నా బిడ్డలను, అంటే యాకోబును యోహాన్ను కూర్చునేటట్లు చెయ్యి అని అడుగు. ఈ 3 చోట్ల
యేసు ప్రభుల వారు ప్రకటించిన తర్వాత మరణాన్ని గురించి అపస్తులు అసలు ప్రభు దేని గురించి మాట్లాడుతున్నాడు, దేని గురించి మనం కాన్సన్ట్రేట్ చేయాలి, దేని కొరకు సిద్ధపడాలి, నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటారు చూసారా పెద్దలు కొంతమంది. అలా తయారైంది శిష్యుల పరిస్థితి. సో ఇవి ఇలా కల్పించడానికి ముఖ్యమైన కారణం, ఇలా రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పాను, మానవ సహజం. ఒక మనిషి మీద ఉన్న ప్రేమ గుర్తుపెట్టుకోండి, దాన్ని పరిధులు దాటితే, అంటే నేను ఒక మాట చెప్తాను, ఇంకా పరిధులు దాటడం అంటే ఎక్కువ అవటం అని కాదు. ఏ కోణంలో ఉండాలో, ఏ రకమైనటువంటి రీతిలో ఉండగలగాలో అలా ఉండకపోతే అది ప్రమాదకరంగా దారి తీస్తుంది. ప్రేమ మరణమంత బలం గలది అంటాడు. అర్థం ఏంటి? అంత బలం ఉంటుంది దాంట్లో. ఆ బలాన్ని మంచికి వాడచ్చు, చెడుకు వాడచ్చు. బలవంతులు అందరూ కూడా మంచికి వాడతారు బలాన్ని? లేదు కదా. అలాగే ప్రేమ కలిగిన వాళ్ళందరూ కూడా మంచికి ప్రేమను వాడరండి. నిజం చెప్తున్నాను మీకు, మంచికి వాడరు ప్రేమని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం చెప్తాను. పిల్లలకు తినకూడని తిండి అమ్మ నాన్నలు అలవాటు చేస్తారు. దేంతో అలవాటు చేస్తారు అనుకుంటున్నారు? అమ్మ నాన్నలు మాట్లాడండి, దేంతో అలవాటు చేస్తారు తినకూడని తిండి? అంటే ప్రేమతోనే అమ్మా, ప్రేమతోనే కదా, ప్రేమతోనే. అంటే ప్రేమతోనే మనం ఏం చేస్తున్నాం? పిల్లల్ని చంపేసుకుంటున్నాం. ఆ దిశ, ఆ రకమైన నడిపింపు కలిగిన ప్రేమ ఉండకూడదు. అది అర్థమవుతుందా? కాబట్టి ప్రభు మీద ఈ ప్రేమ, మరి ప్రభు యొక్క అంతిమ ఘట్టం, లోక కళ్యాణానికి సంబంధించినటువంటి విషయానికి సంబంధించిన విషయం, సీరియస్నెస్ కలిగిన ప్రభు చెప్తున్నప్పుడు దాని కొరకు వారు ప్రిపేర్ అవ్వడానికి బదులు, ఒక ఆయన గద్దిస్తున్నాడు, ఇంకొక ఆయన పరలోక రాజ్యంలో గొప్పోళ్ళు ఎవరిని కొట్లాడుకుంటున్నారు. ఈసారి 3వ దఫా ఏమవుతుందంటే, నీకు రైట్ సైడ్ ఒకరు, లెఫ్ట్ సైడ్ ఒకరు, ఆ ప్లేస్మెంట్స్ మాకు కావాలి అని రిజర్వేషన్ కోసం రావటం జరిగింది. ఇలా ఉంటారు. అంటే ఇది ఎలా ఉంటుందంటే, మొదటి సందర్భం అట్లా పక్కన పెడితే, రెండో సందర్భం, మూడో సందర్భాల్లో మనిషి, కుటుంబ సభ్యుడు, ఇంటి పెద్ద చనిపోయి అక్కడ ఉంటే, శవం అక్కడ ఉంటే ఆస్తుల కోసం పోట్లాడుకుంటారు చూసారా, అలాంటి పరిస్థితి. ఇది ఎందుకంటే గ్రహింపు లేకపోవటం అంతే. వాళ్ళు చెడ్డోలుగా కాదు, శిష్యులు చెడ్డోలు కాదు. వాళ్ళతో పోల్చినప్పుడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంత గొప్ప సేవకుడైనా, ఎంత గొప్ప విశ్వాస అయినా వాళ్ళ కాళ్ళ కింద ధూళి కింద కూడా సమానంగా, అంత మహనీయులు వాళ్ళు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రేమ అనేది ఉండకూడని పరిస్థితుల్లో ఉండగలిగితే, ఉండకూడని స్థితిలో ఉండగలిగితే, వెళ్ళకూడని దారిలో వెళ్ళగలిగితే అది ప్రమాదానికి దారితీస్తుంది. ఇంకొందరు అతిగారాపం చేస్తారు పిల్లలు, అతిగారాపం. దాని వల్ల కూడా ఎంతో ప్రమాదం, తల్లిదండ్రులకి, పిల్లలకు ప్రమాదం. అంటే ఉండకూడనటువంటి రీతిలో ప్రేమ ఉండకూడదు. ఏ రీతిలో ఉండాలో ఆ రీతిలోనే ఉండాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని మీరు తప్పు చేస్తుంటే సైలెంట్గా ఉన్నారనుకోండి, అది ప్రేమ కాదు. శిష్యులు తప్పు చేస్తున్నప్పుడు, బిడ్డ తప్పు చేస్తే ఏం చేస్తారు? ప్రేమతో దండిస్తారు. దండించడం వల్ల ప్రేమ లేదనుకోకూడదు, సరిచేయటంలో ప్రేమ లేదనుకోకూడదు. ఈరోజు లోకం అంతా అట్లాగే ఏడ్చింది. ఇప్పుడు అమ్మనాన్నలు అరిచారని నాకు బాగా గుర్తు. ఒక యవనస్తుడు యాసిడ్, లేవటరీలు కడగడానికి వాడతారు చూసారు, యాసిడ్ దాకా చచ్చిపోయాడండి. అసలు ఎవరు అరుస్తారా? ఎవరు మందలిస్తారా? అమ్మనాన్నలు మందలించకపోతే వాళ్ళని ఏమండి? కుటుంబాన్ని అంతటిని దైవజనుడు దారిలో పెట్టకపోతే, అరవకపోతే ఎవరు అరుస్తారు? అసలు ఎవరన్నా మమ్మల్ని పట్టించుకుంటారు? అసలు ప్రపంచంలో, ఇంత బిజీ ప్రపంచంలో మనం పట్టించుకునే ఉండటమే గొప్ప. కానీ అది ఇరిటేషన్ గా అనిపిస్తుంది. నిజం. ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్కి రమ్మని రోజు
అలర్ట్ చేస్తున్నారు అనుకోండి, ఫోన్ కాల్ చేయటమా, లేకపోతే మెసేజ్ పెట్టడమా, రమ్మని చెప్పటమా, ఇవన్నీ చేయటమా చేస్తున్నారు అనుకోండి, చాలా అనిజీ ఫీల్ అయ్యే ఉంటాం కొంతమంది. ఏమిటి టార్చర్ మాకు, వాళ్ళకి అదే అనిపిస్తుంది. మరి ఏం చేస్తాం? వాళ్ళు ఎంత ప్రాకులాడుతున్నారో, ఎంత తపన కలిగి ఉన్నారు. అరే మన కోసమే కదా, ఈ మెలకువలను నేర్చుకుంటే మన కోసమే కదా అన్నటువంటి ఆలోచన చేయరు. అది ఉండాల్సిన ప్రేమ. బిడ్డలు ఎక్కడ దారిదొలగిపోతారన్నటువంటి తపన పెద్దలకి. మొత్తానికి ప్రేమ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అది ఉండాల్సినటువంటి రీతిలోనే ఉండాలి. ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలనేది తెలియాలి. లేకపోతే శిష్యులు అపార్థం అయిపోయినట్టు, శిష్యులే అపార్థం చేసుకున్నట్టు ప్రేమ విషయంలో మనం కూడా అపార్థం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. రైట్. అప్పుడు ఏం జరిగింది చూద్దాం, ముందుకు సాగుతాం. జబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయనను అడిగెను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈయన 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చున్న సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారు అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగుగా, వారు త్రాగగలము అనిరి. ఇది ఈ 3 వచనాలు మనం ఈరోజు ధ్యానాంశం. నంబర్ 1, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ జబెదయి కుమారుల తల్లి అని మనం చాలా సార్లు చదువుతూ ఉంటాం. ఎవరై ఉండొచ్చు అంటే, ఎవరై ఉండొచ్చు ఏంటండి, జబెదయి కుమారుల తల్లి అని రాయబడింది కదా అని అంటారేమో. నేను అప్పుడప్పుడు స్కూల్లో పిల్లల్ని అడుగుతూ ఉంటా, ఇంగ్లీష్ పదం అడిగి, దీన్ని తెలుగులో ఏమంటారంటే వాడు తెలుగులో చెప్తాడు. మరి దీన్ని తెలుగు దాన్ని అడిగి దీని అర్థం ఏందిరా అని అంటే మళ్ళీ ఇంగ్లీష్ పోతాడు. అంటే జబెదయి కుమారుల తల్లి ఎవరంటే, అవును జబెదయి కుమారుల తల్లి, లేదంటే జబెదయి వాళ్ళ భార్య అని మాట్లాడొచ్చేమో. కాదు, ఇది ఎవరు ఈమె అనేది ఒకటి తెలుసుకోవాలి. మొదటి ప్రశ్న, మొదటి విషయం. రెండోది ఏంటంటే, ఇక్కడ జబెదయి కుమారుల తల్లి వచ్చి యేసు ప్రభు దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నట్టు కనబడుతుంది. ఇది మార్కు సువార్తలోకి వస్తే ఎవరు రిక్వెస్ట్ చేస్తున్నట్టు ఉందో చూడండి ఒకసారి. దీని విషయం కూడా మనకు ఒక క్లారిటీ రావాలి. మార్కు సువార్త 10వ అధ్యాయం 35వ వచనము నుండి 37వ వచనం వరకు నేను చదువుతాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనం నుండి 37వ వచనం వరకు. జబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా, ఆయన, నేను మీకేమి చున్నారని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయము అనివి. ఇప్పుడు ఈ 2 సందర్భాలు చదివిన తర్వాత నీకేమన్నా వేరే విధంగా అనిపించలేదా? అనిపించుంటే ఏమనిపించింది? మీరేం కనుక్కున్నారు చెప్పండి, డిఫరెన్స్ ఏం కనుక్కున్నారు? మత్తయి సువార్తలో తల్లి అడిగినట్లుంది, ఇక్కడ వీళ్ళు అడిగినట్లు. వీళ్ళంటే ఎవరమ్మా? యాకోబు యోహాను. యాకోబు యోహానులు అడుగుతున్నట్టుంది. జబెదయి కుమారులే అడుగుతున్నట్టుంది. మత్తయి సువార్తలో జబెదయి కుమారుల తల్లి అడుగుతున్నట్టుంటే, మార్కు సువార్తలో జబెదయి కుమారులే అడుగుతున్నట్టుంది. ఇంతకు అడిగింది అమ్మనా లేకపోతే 2 కొడుకులా? ఒకటి. ఈ 2 మనకు ప్రస్తుతానికి తేలిన తర్వాత కాస్త ముందుకు సాగాలి. మొట్టమొదటిది ఏంటి? జబెదయి కుమారుల తల్లి వచ్చి వాళ్ళను యేసు ప్రభువుల వారిని అది కాదమ్మా. మొదటిగా మనం ఒకటి తేలాలి అనుకున్నాం కదా, జబెదయి కుమారుల తల్లి ఎవరు అని. రెండవది, మనవి చేసింది ఎవరు? జబెదయి కుమారుల తల్లి చేసిందా లేకపోతే జబెదయి కుమారులు చేశారా? అనగా యాకోబు యోహానులు చేశారా లేకుంటే యాకోబు యోహానుల తల్లి చేసిందా మనవి అనేది. ఈ 2 ప్రశ్నలు తేలాలి. మొదటి ప్రశ్న ఏంటి చెప్పండి? కుమారుల తల్లి ఎవరు? అది మీరు అలర్ట్ గా ఉండాలి ఏమా. రైట్.
ఇప్పుడు మనకు ఇట్లాంటి వాటికి సంబంధించి క్లూ ఎలా తెలుసుకోవాలి అని ఆలోచన చేస్తే, చరిత్రలోకి వెళ్ళేదానికంటే మనం లేఖనాల్లోనే చూడాలి, తెలుసుకోవాలి అన్నప్పుడు మనం కొన్ని క్లూస్ ఉంటాయి. అవి ఎట్లాగో సార్ చూద్దాం. ఓకేనా? మత్తయి సువార్త 27వ అధ్యాయము. ఇది జాగ్రత్తగా ఈ పేర్లు గుర్తుపెట్టుకుంటేనే మనకు తెలియదు విషయం. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 55, 56 వచనాలు నేను చదువుతూ ఉంటాను. మీరే ఏం చేయాలంటే ఆ స్త్రీలు పేర్లు కొన్ని అక్కడ రాయబడి ఉంటాయి. ఈ జబదయి కుమారుల తల్లి దగ్గరే మనం ఆలోచన చేస్తున్నాం కనుక కొందరు స్త్రీల పేర్లు ప్రస్తావించబడ్డాయి. ఇవి మత్తయిలోను, మార్కులోను, యోహాను సువార్తలోను, ఈ 3 సువార్త పత్రికల్లోనూ కూడా రాయబడ్డాయి. ఈ రాయబడిన వాటిని పరిశీలన చేస్తే మనకు ఒక కొలిక్కి వస్తుంది మా జబదయి కుమారుల తల్లి గురించినటువంటి విషయం. రైట్, నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 55 నుంచి 56 వచనాలు. 2 వచనాలు చూద్దాం. యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి. అనేక మంది స్త్రీలలో మగ్దలేనే మరియా, నోట్ చేసుకోవాలి, ఇక్కడ పేర్లు ప్రస్తావించబడ్డాయి, గుర్తుపెట్టుకోండి. మగ్దలేనే మరియా, యాకోబు, యోసే అనువారి తల్లి అయిన మరియా, జబదయి కుమారుల తల్లియు ఉండిరి. అంటే జబదయి కుమారుల తల్లి సాధారణమైనటువంటి ఆ వ్యక్తి కాదు. అందరి తల్లులు లాంటి తల్లుల్లో తల్లులుగా ఒక స్థితిలో ఉన్నటువంటి స్త్రీ ఏమాత్రం కాదు. యేసు ప్రభుతో ఉండి వాళ్ళకు ఉపచారం చేసి పరిచర్య చేసి మంచి సేవ చేస్తున్నటువంటి సేవకురాళ్లలో, నమ్మకమైన విశ్వాసురాళ్లలో ఈమె ఒక్కతే అని మర్చిపోకూడదు. జబదయి కుమారుల తల్లి. ఎంతమంది స్త్రీల పేర్లు ఉన్నాయండి ఇక్కడ? నోట్ చేసిన వాళ్ళు, గుర్తించిన వాళ్ళు చెప్పండి. ముగ్గురు కనబడుతున్నారు కదా? రైట్, ఇది ఇలాగే ఉంచుకోండి, ఇది ఇలాగ మైండ్ లో పెట్టుకోండి. ఒకటి మగ్దలేనే మరియా, యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియా. మూడో వ్యక్తి ఇప్పుడు మనం కనుక్కుంటున్నటువంటి తల్లి ఎవరావే? జబదయి కుమారుల తల్లి. వెరీ గుడ్. మార్కు సువార్తకు వద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 40వ వచనం చూద్దాం. 40వ వచనం. ఇది కూడా ఈ సందర్భమే. ఏది? మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చూసాం కదా, ఆ సందర్భమే. అందుకే క్లారిటీగా ఆ ముందు వచనంలో చివరిలో ఏముంటుంది? కొందరు స్త్రీలు దూరము నుండి చూచుచుండిరి అన్న తర్వాత వారిలో మగ్దలేనే మరియా, చిన్న యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియా, సలోమెయు ఉండిరి అన్నాడు. ఇక్కడ ఒక క్లూ మనకు దొరికింది. ఏమిటది? చెప్పండి. సలోమి. ఎందుకంటే మత్తయి సువార్తలో ఉన్న 3 పేర్లు, మత్తయి సువార్తలో 3 పేర్లే ఉన్నాయి, మార్కు సువార్తలో 3 పేర్లే ఉన్నాయి. 2 పేర్లు మ్యాచ్ అయిపోయాయి. మగ్దలేనే మరియా, యాకోబు, యోసే అని వారి తల్లి అయిన మరియా, సేమ్ అలాంటి పేరే ఉంది. కాకపోతే మత్తయి సువార్తలో ఉన్నది జబదయి కుమారుల తల్లి అని ఉంటే, మార్కు సువార్తలో సలోమే అను. అంటే అమ్మగారి పేరు, తల్లి పేరు ఏమని మనకు తెలిసిపోతుంది ఇప్పుడు? సలోమే అని. రైట్. ఇంతకీ ఈ సలోమే అనే ఆమె కూడా ఎవరు అనేది కూడా మనకు యోహాను సువార్తలో తెలిసిపోతుంది. 19వ అధ్యాయం చూద్దాం. 19వ అధ్యాయము 20వ వచనం. 20వ వచనం ఒకరు చదవండి. చదివి దీనిలో ఉన్నటువంటి సిలువ వేయబడిన స్థలము పట్టణంకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషల్లో వ్రాయబడిను కనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. 19:20 ఏనన్నా? 20 కాదమ్మా, 25. 25. రైట్, 25 చదువమ్మా. ఆయన తల్లియు
ఆయన తల్లి సహోదరియు కోఫ్లా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఫిల్టర్ చేస్తే ఒక విషయం బయటపడుతుంది. ఏమిటది? మగ్దలేని ఆయన మరియ తల్లియు 3 చోట్ల ఆయన కామన్ గా వచ్చింది. అవునా? మగ్దలేని మరియ 3 చోట్ల కామన్ గా వచ్చింది. తర్వాత ఈ క్లోపా భార్య అయిన మరియ అంటే ఎవరు అనుకుంటున్నారు? యాకోబు యోసే అని వారి తల్లి ఉంది చూసారా, ఆ తల్లే క్లోపా భార్య అయిన మరియ. అంటే ఈ ఇద్దరు కూడా అయిపోయారు. మిగిలినటువంటి ఆవిడ ఎవరు చెప్పండి? ఇప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళు మరియమ్మ గారి సహోదరి. అది మరియమ్మ తల్లి సహోదరి. అంటే జబదయి కుమారుల తల్లి సలోమే. సలోమే ఎవరు అని అంటే మరియమ్మ యొక్క సహోదరి, మోస్ట్లీ చెల్లెయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు యేసు ప్రభు దగ్గర వచ్చి నీ కుడివైపోకడు నీ ఎడంవైపోకడు కూర్చుండడానికి సెలవియ్యు అని అంత ధైర్యంగా వచ్చి అడుగుతోందంటే ఈమె ఎవరన్నమాట? యేసు ప్రభుకి పిన్ని కాబట్టే అంత ధైర్యంగా వచ్చి బాబు కొడుకులు అంటాడు కదా, వరుసకు వాస్తవంగా శారీరకంగా చూస్తే అంత ఆ లీనియన్స్ ని బట్టి అంత ధైర్యంగా రావడం జరిగింది ప్రభు దగ్గరికి. ఒకటి. రెండోది ఏంటంటే ఆమె ఒకటే కాదు, ఈవెన్ యాకోబు యోహాన్లు కూడా మామూలు కాదు. అసలు యేసు ప్రభుల వారు ముద్దుగా వాళ్ళకి పేరు కూడా పెడతారు. బోయనెర్గెస్సు అంటే ఉరిమెడు వారు అని పేరు పెట్టడం అనేది జరుగుతుంది. యేసు ప్రభు ఏర్పరచుకున్న ప్రేమించిన అనేక మంది శిష్యుల్లో నుంచి ఆయన ప్రత్యేకపరచుకున్న వాళ్ళు 12 మంది అయితే ఆ 12 మందిలో కూడా టాప్ 4 పక్కన తీసుకున్నాడు. ఆ టాప్ 4 లో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు వీళ్ళు ఎవరు? యాకోబు, యోహాన్. అంత దగ్గర బంధాన్ని బట్టి ఈవెన్ ఇట్లు శారీరక అనుబంధం ఉంది, ప్లస్ ఆధ్యాత్మిక బంధం ఉంది. దీన్ని బట్టి వాళ్ళు అంత ధైర్యంగా వచ్చి ప్రభు దగ్గర మనవ చేయటం అనేది జరుగుతుంది. ఒకటి తెలిసిపోయింది మనకి. ఏమిటది? జబదయి కుమారుల తల్లి ఎవరు? జబదయి కుమారుల తల్లి ఎవరు అంటే ఆమె ఎవరండి? యేసు ప్రభు చిన్నమ్మ అని తెలిసిపోయింది. ఆమె పేరు సలోమే. అది ఆమె పేరు సలోమే. యేసు ప్రభువులకు వారికి చిన్నమ్మ అయి ఉండొచ్చు, అంటే పెద్దమ్మ అయినా అయి ఉండొచ్చు, చెప్పలేము. మొత్తానికైతే మరియమ్మకు సహోదరి అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. సో కాబట్టి వీళ్ళు యాకోబు యోహాన్లు భౌతికంగా తమ్ముళ్ళు, యేసుప్రభుకు తమ్ముళ్ళైనా కావచ్చు, అన్నులైనా కూడా ఉండొచ్చు. ఎందుకంటే యేసుప్రభుల వారు చాలా అర్లీగా 30 years అదే సేవకు వచ్చేటువంటి వాళ్ళల్లో ఓల్డెన్ డేస్ లో మనకు పాత నిబంధనలో 30 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు వరకు ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యక్ష గుడారంలో పనిచేయటానికి అర్హులని చెప్పడం జరిగింది. అంటే 30 years పడగానే ఆయన సేవలోనికి వచ్చాడంటే వీళ్ళు కొంచెం లేట్ అయి ఉండొచ్చు, అవకాశాలు ఉన్నాయి. ఎందుకనంటే యేసుప్రభు అంత ఎర్లీగా ఆయన సేవలోకి వస్తే శిష్యులుగా పిలువబడిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పనుల్లో ఉండిపోయినారు కదా. చేపలు పట్టేవాళ్ళు చేపలు పడుతున్నారు, ఎవరెవరు పనిలో ఉన్నోళ్ళు వాళ్ళ పనిలో ఉన్నారు, సుంకం వసూలు చేస్తున్నారు. కాబట్టి మేబీ మోస్ట్లీ చరిత్ర కూడా ఏం చెప్తుందంటే గురుగారే చిన్నోడు, వయసు పరంగా గురువే చిన్నోడు, శిష్యులు పెద్దోళ్ళు అన్నటువంటి మాటే చరిత్ర చెప్తోంది. దానికి ఒక పాసిబిలిటీ కూడా ఉంది, అది మనం అనుకున్నటువంటి విషయం. ఓకే, సరే. ఏది ఏమైనా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇది. జబదయి కుమారుల తల్లి సలోమె గారు మరియమ్మ తల్లి యొక్క సహోదరి. యేసుప్రభుల వారికి మరి పిన్నమ్మ గాని పెద్దమ్మ గాని లేదా శిష్యులైనటువంటి యాకోబు యోహాన్లు అన్నయ్యలు గాని లేదంటే తమ్ముళ్ళు గాని అయి ఉండొచ్చు. దాన్ని బట్టి వాళ్ళు అడగటం అనేది జరిగింది. ఇకపోతే మరొక ప్రశ్న, రెండో ప్రశ్న మనం తేలాల్సింది. ఇంతకు మనవి చేసింది మత్తయి సువార్త ప్రకారం జబదయి కుమారుల తల్ల లేదా జబదయి కుమారుల, ఇది మనకు తేలాలి. దీనికి సంబంధించి మీకు ఏమన్నా తెలిసిన విషయాలు ఉంటే దయచేసి పంచుకోండి. కుమారులతో కూడా తల్లి కూడా వచ్చి అడిగినట్లుంది. వెరీ గుడ్ అమ్మా. సో ఇక్కడ మనం బైబిల్లో జాగ్రత్తగా ధ్యానం చేసేటప్పుడు మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే
ఒక చోట అమ్మ అడిగినట్లు, ఒక చోట కొడుకులు అడిగినట్లు ఉంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ కలగలిసి వచ్చి అడుగుతున్నారు. కాకపోతే పర్టికులర్ గా మత్తయ్య గారు అమ్మను ఫోకస్ చేశారు, మార్కు గారు బిడ్డల్ని ఫోకస్ అనేది చేయటం జరిగింది. ఇది ఇంకా ఎలా అందరూ కలిసి అడుగుతున్నారు అనేది మనం ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఈ మత్తయి సువార్తలో 20వ అధ్యాయము 22వ వచనం ఒకసారి జాగ్రత్తగా చదవండి, చదివి మీరే చెప్పాలి. అందుకు యేసు, మీరేం అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిరి. ఆయన చాలమ్మా, ఇక్కడే మనకు తెలిసిపోతుంది. చెప్పండి. మీరు అంటున్నారు మీరు అని అంటే అందరూ అని ఎలా చెప్పగలవమ్మా? ఒకరికి మించి ఎక్కువ మంది ఉన్నప్పుడు మీరు అని సంబోధిస్తాం. గుడ్, వెరీ గుడ్. ఇంకా 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 రీసెర్చ్ డెవలప్. వారు అని ఉంది, ఇంకా చెప్పాలి. ఇంకా ఇప్పుడు మత్తయి సువార్తలో అడిగారు కదా. ఒక్క నిమిషం తల్లి, మీకు ఇంకా అదే అందాలి చెప్తాను. అసలు నిజంగా మత్తయి సువార్తలో అమ్మ ఒక్కటే అడిగింది అనుకుంటే నువ్వేం అడుగుతున్నావో నీకు తెలియదమ్మా అంటాడు. అమ్మ ఒక్కటే అడుగుంటే, జబదేయి కుమారు తల్లి ఒక్కటే అడుగుంటే నువ్వేం అడుగుతున్నావో నీకు తెలియదమ్మా అని యేసుప్రభు అలా అల్లా, మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు అంటాడు. దీంట్లోనే మనకేం అర్థమైపోతుంది, అడిగింది అమ్మ ఒకటే కాదు. అది ఇక్కడే అంటే మనం ఎక్కడ ఆగుతున్నాం అంటే మీరు 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 అని అంటున్నాడంటే ఎక్కువ మంది ఉన్నారని, కానీ అడిగింది పైన ఎవరు ఒక్కరు అడిగినట్టుంది, కింద యేసుప్రభు ఏమంటున్నాడు ఒకరికంటే ఎక్కువ అడిగినట్టు ఆన్సర్ చెప్తున్నాడు ఆయన. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే అడిగింది అమ్మ ఒకటే కాదు, కొడుకులు అమ్మ అందరూ ఒకటే స్టాండ్ మీద ఉన్నారు. ఇకపోతే ఈ పద్ధతి ఏదైతే ఉందో అంటే పెద్దల దగ్గరికి పెద్ద అంటే ఇక్కడ ఇన్ ద సెన్స్ వయసు విషయం కాదు, పెద్ద అంటే వయసు కాదు. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా ఆధ్యాత్మిక క్షేత్రంలో అంటే భక్తి జీవితంలో పెద్ద అంటే వయసును బట్టి మాత్రమే కాదు. అలాగని వయసు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళని గౌరవించాలి, తప్పు కాదు. కానీ పెద్ద అంటే వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు మాత్రమే పెద్దలు కాదు. నేను చెప్తున్నా మాత్రమే అంటున్నాను అంటే అర్థం ఏంటంటే వయసు ఎక్కువ ఉంటే నాకేంటి అని గర్వం పడమని కాదు నేను చెప్పేది. ఇక్కడ వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాల్సిందే. నెరసిన వెంట్రుకలు కిరీటం అని రాయబడింది కదా. కాబట్టి కాకపోతే వాళ్ళు మాత్రమే కాదు పెద్ద అనగానే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దేవుడు ఏర్పరచినటువంటి ఒక దైవజనుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావటానికి, నాకంటే వయసులో ఎక్కువ ఉన్న వాళ్ళు లైన్ లో ఉన్నారా లేదా? ఉన్నారు. నాకు 45 ఏళ్ల వయసు. 45 ఏళ్ల వయసు కంటే ఎక్కువ ఉన్నోళ్ళు 45 ఏళ్ళు, 50 ఏళ్ళు, 55, 60 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అవునా కదా? కానీ ఇప్పుడు అలాగే యేసు ప్రభు శిష్యులు కూడా యేసు ప్రభు కంటే వయసులో పెద్దోళ్లే. అంత మాత్రం చేత ఆయనకు దేవుడిచ్చిన హోదా స్థాయి అది గొప్పది. అందుకే పెద్దవాళ్ల దగ్గరికి వచ్చేటప్పుడు అనే మాట చెప్పింది ఏంటంటే వయసులో చిన్నోడే యేసు ప్రభు. పిన్నో పెద్దమ్మ కదా, అమ్మ లాంటి వయసు ఉన్నటువంటి ఆమె యేసు ప్రభు దగ్గరకు వచ్చి దయచేయి ఇవ్వయ్యా అని అడుగుతుందంటే అది దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి దైవజనుడికి ఇచ్చినటువంటి ఒక స్థాయి. ఎన్నో సందర్భాల్లో డైరెక్ట్ గా మాకు చెప్పేటప్పుడే, నేను వయసులో చిన్నవాళ్ళైనా కూడా మాకు ఇప్పుడు మీరు అన్ననే అని చెప్తూ ఉంటారు పెద్దలు కొంతమంది. అది మంచిది. అది దేవుడిచ్చినటువంటి ఆ స్థానానికి ఇచ్చిన విలువ అని అర్థం. కొంతమంది పెద్దలు ఇప్పటికి కూడా నన్ను పెద్దక్కలు, పెద్దమ్మలు, అమ్మల స్థానంలో ఉన్నోళ్ళు కూడా అన్న అని పిలుస్తారు. కారణం ఏంటంటే అది గౌరవం. లైక్ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఈ విధంగా అడిగినటువంటి పరిస్థితి. పెద్దల దగ్గరికి ఎవరైనా వచ్చేటప్పుడు ఇలా అడగటం అంటే కొన్ని కోరికలు కోరటం అనేది సర్వసాధారణం. ఉదాహరణకి ఓల్డ్ టెస్టమెంట్ లో మనకు పాత నిబంధనలో నుంచి కూడా ఒక పరంపర ఒకటి ఏంటంటే బత్సెబ గారు, సొలొమోన్ గారి యొక్క తల్లి గారు అయినటువంటి బత్సెబ గారికి దావీదు గారు
అంటే బత్సెబ దావీదు గారి యొక్క భార్య, సొలొమోను గారు దావీదు రాజు యొక్క కుమారుడు. వాళ్ళిరువురికి, దావీదు గారికి బత్సెబ గారికి పుట్టినటువంటి కుమారుడు సొలొమోను గారు. ఆయన బతుకున్నప్పుడే మాట చెప్తాడు, నా సింహాసనం మీద నేను కూర్చోబెడతాను, నా తర్వాత వారసుడు వాడే అని కొడుకు విషయమే ఆల్రెడీ మాట ఇచ్చుంటాడు. దాన్ని ధృవీకరించుకోవటానికి వచ్చి వాళ్ళ ఆవిడ అంటే బత్సెబ గారు దావీదు గారి దగ్గరకు వచ్చి మనవి చేయటం అనేది జరుగుతుంది. ఒకసారి మనం చూద్దాం. మొదటి అధ్యాయం రాజుల మొదటి అధ్యాయం 15వ వచనం నుండి 21వ వచనం వరకు చూద్దాం. నేను చదువుతాను. రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 15వ వచనం నుండి 21వ వచనం. కాబట్టి బత్సెబ గదిలో ఉన్న రాజు వద్దకు వచ్చెను. రాజు బహువృద్ధుడైనందున షూనేమీయులైన అబీషగు రాజును కనిపెట్టుచుండెను. బత్సెబ వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా, రాజు నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమె ఈలాగు మనవి చేసెను. ఇప్పుడు నాకు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినట్టు, బైబిల్ చదువుతున్నప్పుడు ఒక సూక్ష్మమైన విషయం ఎలా గమనించాలంటే, బత్సెబ దావీదు గారికి భార్య. కానీ భార్య అయినప్పటికీ కూడా ఆమె ఏం చేసినట్టుందండి అక్కడ 16వ వచనంలో? సాగిలపడుతుంది. క్లారిటీగా రాజు ఎదుట సాగిలపడి నమస్కారం చేసింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, భార్యగా స్థానంలో ఉన్నటువంటి ఆవిడ ఈ పని ఎంతమంది చేస్తుంటారు? కాలర్ పట్టుకునే భార్యలు ఉంటారు, జుట్టు పట్టుకునే భార్యలు ఉంటారు కదా. మరి ఇదేంటిది, ఎందుకు అలాగా అని అంటే గుర్తుపెట్టుకోండి, భర్త కంటే తనకు దేవుడిచ్చిన స్థానం, తన భర్తకు దేవుడిచ్చిన స్థానం రాజు స్థానం. రాజు అంటే రాజ్యానికి అంతటికీ పెద్ద. కాబట్టి ఆ స్థానాన్ని బట్టి ఆయన్ను గౌరవించటం అనేది చేస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన సొంత వాళ్ళని మనమే గౌరవించుకోకపోతే పక్కోడిచ్చి ఏం గౌరవిస్తాడండి చెప్పండి. అందుకే ముందు ఎంట గెలిచి రచ్చ గెలుచు అని అంటారు పెద్దలు. ఇక్కడ భర్తలను చక్కగా చూసుకోరు, కానీ లోకంలో వచ్చి మైక్ పట్టుకొని మాట్లాడలు చాలా మంది ఉంటారు, ఆడుకుతారు. అలాగే ఇంట్లో భార్య బిడ్డలను చక్కగా చూసుకోలేరు, వాళ్ళకు కనీస అవసరాలు కూడా తీర్చలేరు, కానీ లోకమంతా ఏదో ఉద్ధరించాలని పోయేటువంటి పురుష పొంగవులు ఉంటారు. అసలు దాన్ని ఎప్పుడు కూడా దేవుడు హర్షించడండి. నేను కూడా సంఘం విషయంలో చెప్తున్నా, సంఘం ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, సమస్యల్లో ఉండగా మనం ఎక్కడెక్కడో ఎవరెవరికో చేసుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటారు. అది కూడా తప్పే. ఏది ఏమైనా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, అదేంటంటే రాజు స్థానం నా భర్త అనుకునే ఆలే ఒక యజమానుడి స్థానంలో ఉన్నాడు. ఎంతమందికి వచ్చేటువంటి భాగ్యం అది. నేను ఎంతో మంది దైవజనుల భార్యలను చూశా. దైవజనుల భార్యలు చూడగలిగితే పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, అంతా అమ్మగారి మయమే, మొత్తం హోల్ అండ్ సోల్ చక్రం నిప్పేదంతా అమ్మగారే, అయ్యగారు అంతా తోలు బొమ్మలాగా ఉంటాడు అనమాట. అలాంటి పరిస్థితి. అట్లాంటి స్థితి ఏ ఆడకూతురు తీసుకోకూడదు. మర్చిపోకండి. ఎందుకంటే దేవుడు ఎప్పుడో చెప్పాడు, స్త్రీకి శిరస్సు పురుషుడు అని. స్త్రీకి శిరస్సు పురుషుడు అని చెప్పడం జరిగింది. నేను ఇదివరకే ఒక మాట కూడా చెప్పాను మీకు, ఏమనంటే ఏమండి మరి అన్ని విషయాల్లో భర్త మాట వినాలని అంటారే, ఇది అన్యాయం కదా, మాకేం తక్కువ అండి, అందరూ సమానమే కదా అని అంటూ ఉంటారు చాలా మంది. దీనికి ఒక క్లారిటీ ఇచ్చాను మీకు, గుర్తుందా ఎవరికైనా? మర్చిపోయారా? కడుపు నిండిపోయిన పరిస్థితుల్లో ఉంటే తెన్నపట్టును తొక్కేస్తారట. మీ పరిస్థితి కూడా అట్లే ఉన్నట్టుంది. మాట్లాడండి అమ్మా, గుర్తుందా లేదా? మీరు గుర్తు లేకపోతే కనీసం గుర్తు లేదన్నా చెప్పండి, మళ్ళీ గుర్తు చేస్తాను నేను. మీరు సైలెంట్ గా ఉంటే అసలు మీరు వెంటనారా లేదా అనేది కూడా తెలియదు కదా. ఎవరికి గుర్తు లేదా అమ్మా? బ్రదర్స్ సిస్టర్స్ ఎవరికి గుర్తు లేదు? రైట్, మళ్ళీ చెప్తాను, ఈసారి మర్చిపోకండి. నేను మధ్య మధ్యలో ఏవైనా కూడా అడుగుతూ ఉంటా, ఎందుకంటే మీకు గుర్తు లేకపోతే ఏం ప్రయోజనం? రైట్,
గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, స్త్రీ ప్రతి విషయంలో పురుషుని మాట వినాలంటే పురుషాధిక్యత కోసం రాసింది కాదు ఆ మాట దేవుడు. పురుషుడు కూడా క్రీస్తుకు లోబడి ఉండాలి. క్రీస్తు అడుగుజాడల్లో పురుషుడు నడవాలి, పురుషుడు అడుగుజాడల్లో స్త్రీ నడవాలి. యేసు ప్రభు కూడా తండ్రి అయిన దేవునికి లోబడి ఉండాలి, తండ్రి చెప్పినట్టే వినాలంటే అల్టిమేట్ గా స్త్రీ అయినా పురుషుడైనా క్రీస్తు అయినా అందరూ ఎవరు మాట వినాలని చెప్తున్నాడు దేవుడు? దేవుని మాట తండ్రి అయిన దేవుడి మాట వినాలి అని చెప్తున్నట్టు. ఇక్కడ పురుషాధిక్యత అది ఇది స్త్రీలంటే అని చేస్తున్నారు. ఇవి మనకు అవసరంలా. దేవుడు స్త్రీని పురుషుడికి లోపడమన్నాడు. అలాగని పురుషుణ్ణి మొత్తం అధికారం టేకప్ చేసుకుని ఇష్టం వచ్చినట్టు వ్యవహరించరా, జులుం ప్రదర్శించన్నాడా? లేదే. నీ పైన బాసు ఉన్నాడు, బాసు ప్రకారం ఉండు దాసు అన్నాడు. కాబట్టి ప్రతి దాసుకు పైన ఒక బాసు ఉన్నాడు, మర్చిపోకండి. ప్రతి దాసుడికి దాసురాలికి పైన ఒక బాసుడు ఉన్నాడు, అది మరవకూడదు. కాబట్టి స్త్రీ పురుషుని మాట్లాడాలంటే బాధపడాల్సిన పని లేదమ్మా. పురుషుడు మాట్లాడాలంటే పురుషుడు మాట్లాడినట్టు కాదు, క్రీస్తు మాట్లాడినట్టు. పురుషుడు క్రీస్తు మాట్లాడాలంటే క్రీస్తు మాట వింటున్నావంటే లోకాలను కలగజేసిన సృష్టికర్త తండ్రి అయిన దేవుడి మాట వింటున్నట్టు అర్థం. ఇది గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. మొత్తానికి ఆమె వచ్చి అడుగుతోంది ఏమనంటే 17వ వచనం చూద్దాం. నా ఏలినవాడా, నీవు నీ దేవుడైన యెహోవా తోడని నీ సేవకురాలైన నాకు ప్రమాణం చేసి అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడగునని సెలవిచ్చితివే. ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు, ఈ సంగతి నా ఏలిన వాడవును రాజునవరు నీకు తెలియకయే ఉన్నది. అతడు ఎడ్లను క్రొవ్విన దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులందరినీ యాజకుడైన అభ్యాతారును సైన్యాధిపతి అయిన యోవాబును పిలిపించను గాని నీ సేవకుడైన సొలొమోనును పిలవలేదు. ఇంత కొడుకా సొలొమోను సేవకుడా? చెప్పండి, కొడుకా సేవకుడా? కొడుకేనా, కానీ ఆమె ఆ విధంగా తగ్గింపు కలిగి మాట్లాడుతా ఉంది. అది ఆ స్థాయికి వాళ్ళు ఇచ్చినటువంటి విలువండి అది. నిజంగా ఇప్పుడు మీకు క్వశ్చన్ తెలుసో తెలీదో, సర్వసైన్యాధ్యక్షుడు యోవాబు ఉన్నాడు కదా, యోవాబు ఎవడనుకుంటున్నారు తెలుసా మీకు? దావీదు గారి దగ్గర సర్వసైన్యాధ్యక్షుడు ఉన్నాడే యోవాబు. మనకు అప్పుడప్పుడు యోవాబు, అబీషై, ఆషాహేలు ఈ మాటలు తరచుగా కనబడుతూ ఉంటాయి రాజుల గ్రంథాల్లో, సమయలు మొదటి 2 గ్రంథాలు అక్కడ కనబడుతూ ఉంటాయి. ఎవరు అనుకుంటున్నారు? సెరూయా కుమారులు. అంటే సెరూయా ఎవరు అనుకుంటున్నారు? దావీదు గారు అక్కయ్య, అంటే మేనల్లుళ్ళు. మేనమామను కన్న తల్లి అంటారు, తెలుసా మీకు? మేనమామ కన్న తల్లి ఒకటే అంటారు. విన్నారా మాట? వారి ప్రేమ ఒకటిగా ఉంటారు. ఇది విన్నారమ్మా ఇంతకు మీరు? మేనమామ కన్న తల్లి ఒకటి అంటారు. ఎందుకనంటే వాళ్ళిద్దరిది ఒకటే బ్లడ్ అని, వాళ్ళిద్దరిది ఒకటే రక్తము అనే ఉద్దేశంతో మేనమామ కన్న తల్లి ఒకటి అనుకుంటారు. అమ్మ దగ్గర ఎంత లీనియన్స్ గా ఉంటారు. లీనియన్స్ గా ఉన్నా అమ్మకు ఇవ్వాల్సిన విలువ ఇవ్వాలి, అది ముఖ్యం. చాలా మంది మనం ఒకసారి నేను స్కూల్లో ఏం చేశారంటే, మనం అందరం ఫ్రెండ్లీగా ఉన్నాం, ఎవరు భయపడకండి. నన్ను చూడగానే ఒకడు భయపడిపోయాడు. ఎందుకంటే ఆకారము, ఆ వాయిల్స్ అవన్నీ చూసిన తర్వాత వాడు బెంబెలు ఎత్తిపోయి ఓ అని ఏడవటం మొదలు పెట్టాడు. హెడ్ మాస్టర్ మిగతా కొలీగ్స్ వాళ్ళందరూ చెప్పారు, ఒరే సార్ మంచి సార్ రా, బాగా చెప్తాడు రా, బాగా చూసుకుంటాడు రా సారు అని చెప్తే వాడు ఎంతకాడికి వెళ్ళా. నేను అందుకు ఏం చెప్పానంటే, మన ఫ్రెండ్స్ లాంటి వాడు రా అంటే, వాడు ఏం చేయడం జరిగిందంటే దగ్గరకు వచ్చి భుజం మీద చెయ్యేశాడు. మన ఇద్దరం ఫ్రెండ్స్ అన్నాం కదా సార్ అనేది. అట్లా ఉంటది. కాబట్టి అది ఎంత తండ్రి అయినా కూడా, తండ్రి దేశాన్ని పరిపాలించే రాజు స్థానంలో ఉన్నాడు. మన తండ్రి, సొంత భర్త ఆ స్థాయిలో ఉన్నాడంటే, సొంత వాళ్ళు గౌరవం ఇవ్వకపోతే పక్కన వాళ్ళు ఎట్లా ఇస్తారు? అంటే అది గౌరవ సూచకం. అది వాళ్ళను ఘనపరిచేటటువంటి పరిస్థితి. అందుకే నీ ఏలిన వాడు అయినటువంటి నీ కుమారుడు అనే మాటలు మాట్లాడటం అనేది జరుగుతోంది తల్లి. 20వ వచనం, నా ఏలిన వాడమైన రాజా, నా ఏలిన వాడమైన రాజు నాకు నీ తర్వాత సింహాసనం మీద ఎవడు ఆసీనుడగుడో అందును గూర్చి ఇశ్రాయేల్ అందరూ కనిపెట్టి ఉన్నారు.
ఇదిగాక నా ఏలిన వాడవైన రాజునకు నీవు నీ పితరులతో కూడా నిద్ర పొందిన తర్వాత నేనును నా కుమారుడైన సొలొమోనును అపరాధులుగా ఎంచబడుదుము. గమనించండి, ఎందుకనంటే నువ్వు చెప్పేశావు నీ కొడుకే సొలొమోనే సింహాసనం మీద ఉంటాడని. ఈ లోపు నువ్వేం అనౌన్స్మెంట్ చేయలే. ఈ చేయకుండా నువ్వు చనిపోతే మేము అపరాధులుగా అనుకుంటాం, ఎందుకంటే మేము కూడా చెప్పాం రాజు మాట ఇచ్చాడని. కాబట్టి అయ్యా మాకు దయచేయి అని రావటం జరిగింది. సో ఈ పద్ధతి పరంపర ప్రారంభం నుంచి కొనసాగుతూ ఉన్నది. ఒక రాజు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని, ఒక అధికార స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని, ఒక దైవ ప్రతినిధి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని వచ్చి రిక్వెస్ట్ చేసుకోవటం అనేది. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ 12 సింహాసనాలు మీకు ఉంటాయని 19వ అధ్యాయంలో చెప్పాడు కదా యేసుప్రభు. మత్తయి సువార్తలో మనం చూసాం కదా, ఇశ్రాయేలు 12 సింహాసనాల మీద కూర్చుని 12 గోత్రాల వారికి మీరు తీర్పు తీస్తారన్నారు కదా. ఆ 12 మందిలో ఇద్దరు కూడా ఉన్నారు కదా, యాకోబు యోహాన్లు 12 మంది 12 సింహాసనాల మీద ఉన్నప్పటికీ కూడా మళ్ళీ వచ్చి ఇంకా ఏమడుగుతారంటే ఈ 12 సింహాసనాల్లో కాదు ప్రభువా, ఆ సింహాసనాలు ఉంటే ఉన్నాయి కానీ ఒకడు లెఫ్ట్ ఒకడు రైట్ ఉండాలి. ఇంకా నయం, డైరెక్ట్ గా పేర్లతో సహా చెప్పాల తల్లి. ఆ కుడి వైపున యాకోబు ఉండాలి, ఎడమ వైపున యోహాను ఉండాలి అన్నట్టున్నా చెప్పలే. ఎట్లో ఏ వైపునైనా వేసుకో ప్రభా, కుడి వైపు కానీ ఎడవైపు కానీ, మాకు వాడి విషయంలో ఎవడు ఏ వైపు కుడి ఎడమైనా పొరపాటు కాదు, కానీ మొత్తానికి మాత్రం కుడి ఎడమలో ఎవరు ఉండడానికి లేదు, మా వాళ్ళే ఉండాలి అన్నటువంటి ఆలోచన. ఇంకా చెప్పాలంటే ఈ కుడివైపు స్థానం ఫస్ట్ ప్లేస్ అటండి. చరిత్రలో మనం చూస్తే కుడి స్థానం ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ లెఫ్ట్ గా ఉండేదట. ఇది కుడి ఎడమలు అనేటటువంటి నిలబడేది కూర్చునేది కూడా ఈవెన్ మీకు బాగా అర్థం కావడం మాట చెప్తాను. ఎంగేజ్మెంట్ టైంలో కానీ లేదా పెళ్లి టైంలో కానీ భర్త ఏ వైపున నిలబెడతారండి వారిని తెలుసా మీకు? కుడి వైపునే నిలబెడతారు. ఏంటమ్మా బాగా బాగా ఆలోచన చేసి చెప్పండి. ఎడం వైపు అన్నా మీకు గుర్తు రావడంలే కదా. ఏ ఫోటోలు చూడండి, మెసేజ్ అయిపోయిన తర్వాత పెళ్లి ఫోటోలు చూడండి, మీకు అర్థం. కుడివైపు నువ్వు నిలబడ్డా కూడా నువ్వు ఎడవైపు నిలబడవాలంటావు. ఎందుకంటే కుడి ఫస్ట్ ప్లేస్ యజమానుడు ఉండాలి, నెక్స్ట్ సెకండ్ ప్లేస్ యజమానురాలు ఉండాలి అనేది పెద్దల యొక్క ఆలోచన. వాళ్ళకైతే ఇవన్నీ మర్చిపోయేటో తెలిసి ఉండదు, కానీ ఎడవైపు ఉండాలి ఎడవైపు ఉండాలి ఎడవైపు ఉండాలి చెప్పడం మాత్రం తెలుసు అంతే. ఓకే రైట్, ఇట్లా కావాలి మాకు, లెఫ్ట్ రైట్ లో కావాలి. అప్పుడు కుడి భుజం పోయింది ఎడం భుజం పోయింది అని చెప్తూ ఉంటారే. అంటే చాలా దగ్గరగా కావాలి ప్లేస్మెంట్స్ అన్నటువంటి ఆలోచన. జోబి ఏ పక్క ఉంటుందా ఆ పక్క అదిగా అమ్మ మాట చెప్పారు. ఎందుకంటే జోబి చూస్తాడు కదా, భార్య జోబి చూస్తుంది, తల్లి కడుపు చూస్తుంది అన్నట్టు చెప్తారు కదా. అందుకు జేబు ఏ వైపు ఉంటే ఆ వైపు భార్య ఉంటదని చెప్పేది. ఇప్పుడు మరి ఉంటుంది కదన్నా. కానీ వాస్తవంగా ఎడం వైపు జేబు ఎందుకు పెడతారో తెలుసమ్మా? అది మామూలుగా ఆడబిడ్డ మీద అభాండం వేయటానికి గాని, ఎప్పుడు గాని అసలు జేబు చూసేది అయితే భార్య ఎప్పుడో చచ్చిపోతాడు మగవాడు. ఎవడు భూమి మీద ఏ మగవాడు బతకడు. కుడి చేత్తో తీసుకోవడానికి అవకాశం ఉంటది. కుడి చెయ్యిని మనం వాడతాం, ముఖ్యంగా డబ్బు కదా. అది డబ్బును ఎడం చేత్తో తీసుకోవటం, ఎడం చేత్తో ఇవ్వటం అయ్యో అపచారం అంటారు కదా ప్రపంచం అంతా. మనం ఎంతమంది ఉన్నామండి ప్రారంభం నుంచి క్రైస్తవులం ప్రపంచంలో అంతా? మిగతా అన్ని సాంప్రదాయాలు కలిగిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఎడం చెయ్యిని వాడకూడదు అనే పరిస్థితి కనుక కుడి చెయ్యి ఎడమ వైపుకి వెళ్తుంది. కాబట్టి ఎడమ వైపున జేబు పెట్టడం జరిగింది తప్ప ఇంకొకటి కాదు. ఇప్పుడు మరి కొంతమంది జేబులే వాడట్లే, మరి డబ్బులు జేబులోనే పెట్టుకుంటారు. ఏంటి అందరూ పర్సు వాడుతున్న వాళ్ళు ఉన్నారు, ఫోన్ పేలు వాడుతున్న వాళ్ళు ఉన్నారు, అకౌంట్లు మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు. మరి ఏం చేస్తాం ఇప్పుడు? జేబు చూసినట్టు జేబు ఖాళీగా ఉంటుంది మరి భార్య. అసలు కాదు. కుడి చేత్తో తీసుకోవటానికి అనుకూలత చెయ్యి ఎడమ వైపు ఉండేటువంటి జోబుకు ఉంటుంది కాబట్టి దాన్ని పెట్టుకోండి, అంతవరకే. రైట్, ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఎడమవైపు కుడివైపు దగ్గర గొడవలో ఉన్నాం మనం కదా. యేసు ప్రభు వాళ్ళు ఆ మాట అడిగిన తర్వాత ప్రభు అన్నటువంటి మాట ఏంటంటే, ఒక మాట చూద్దాం. 20వ అధ్యాయం మత్తయి సువార్తలో ఆయన అన్న మాట 22వ వచనం. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారు అది మీకు తెలియడం లేదు. అసలు మీరు అడుగుతున్నారంటే నాకు అర్థం అవుతున్న విషయం ఏంటంటే మీకు కొన్ని విషయాలు అర్థం కాలేదు. ఏమిటి అర్థం కాలేదు అని అంటే,
అసలు యేసు ప్రభుల వారికి రాజ్యము అంటే కుడివైపున ఒకడు ఎడమవైపున ఒకడు ఆ సింహాసనాలు ఇవన్నీ మాట్లాడుతున్నారంటే ఏమని అనుకున్నారనమాట సలోమి తల్లి? యేసు ప్రభు రాజు తర్వాత అంత ప్లేస్మెంట్లలో నా కొడుకులు ఉండాలన్నటువంటి విషయం. రాజు అనగానే ఈవెన్ యేసు ప్రభు దగ్గరున్నోళ్ళకు సైతం రాజు అనగానే భౌతికమైన రాజుగానే వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. కానీ అది కాదు. యేసు ప్రభుల వారి యొక్క రాజ్యం పూర్తి ఆధ్యాత్మికమైంది, ఈ ఇహ సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని ఎన్నోసార్లు రోమా గవర్నర్ పిలాతు దగ్గర కూడా యేసు ప్రభుల వారు చెప్తారు. కానీ వీళ్ళకు ఇప్పటి వరకు యేసు ప్రభుల వారు భూలోక యాత్ర ముగించుకొని ఆరోహణమైపోయేంత వరకు కూడా వాళ్ళకి అర్థం కాల, గలిబిల్లో ఉన్నారు. అందుకే ఒక మాట అడిగారు యేసు ప్రభును. ఆయన అలా ఆరోహణమై వెళ్ళబోయే ముందు అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా యేసు ప్రభుల వారిని? ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 6వ వచనం చూడండి, ఏమంటున్నారు? కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా ఆయన గమనించండి అమ్మా, గమనించండి. ఇశ్రాయేలుకు రాజ్యాన్ని ఇస్తావా మరలా అని అంటే ఏంటి అర్థం? ఒకనాడు భౌతికమైన రాజ్యం అనేది ఉండింది కదా, అలాంటి రాజ్యాన్ని మళ్ళీ ఇస్తావా అని అడుగుతున్నాడు. ఇది అంటే యేసు ప్రభుల వారు పునరుత్థానుడైన తర్వాత 40 రోజులు వాళ్ళకు బ్రెయిన్ వాష్ చేసినా కూడా వాళ్ళకు ఈ రాజ్యం అనేది ఎలా ఉంటది, ఏం సంగతి అనేది అర్థం కావట్లేదు. మనిషి కూడానండి భౌతికంగా ఉన్న వాటి మీద ఉన్న దృష్టి అంతరంగంగా ఉన్న వాటి మీద సారించడు. అందుకే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, చాలా జాగ్రత్త పడమంటుంటా పిల్లల దగ్గర. పెళ్లి చూపులు అన్న వాటి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంటా, అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ. ఎందుకంటే పిల్లోడు కానీ పిల్ల కానీ చూడడానికి బాగుంటే మాత్రమే సరిపోతుమా? ఈడు జోడు, ఆ ఈడు జోడు అన్నటువంటి వాళ్ళే జోళ్లు పట్టుకొని కొట్టుకు సత్తుంటారు కలిసి. తర్వాత ఆ ఈడు జోడు బాగుండాలి, జోళ్లు పట్టుకొని, జోళ్ళు అంటే ఏంటనుకున్నారు? చెప్పులున్నా. పిల్లలు చూడడానికి బాగుంటే ఏముందండి, సరిపోద్దా? అక్కడే ఆ పిల్ల నచ్చింది అంటే ఎలా నచ్చింది? చూడడానికి నచ్చింది. పిల్లోడు బాగున్నాడు, దేనికి బాగున్నాడు? చూడడానికి బాగున్నాడు. వాళ్ళ క్యారెక్టర్లు ఏంటి, వాళ్ళ ఆంతరంగిక స్వభావాలు ఏంటి, వాళ్ళ వైఖరులు ఏంటి, ఎందుకు ఊరికే చెప్పలేదండి. పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు ఏమంటారంటే ఇటు 7 తరాలు అటు 7 తరాలు అంటూ ఉంటారు. అంటే ఏంటి అర్థం తెలుసా మీకు? ఆ పదానికి అర్థం తెలుసా? వాళ్ళు ఎలాంటి వాళ్ళు ముందు వెనక చూడండి, వాళ్ళ పాత ఇటు 7 తరాలు అటు 7 తరాలు అంటే అర్థం ఏంటమ్మా? స్ట్రైట్ గా మనం అంటూ ఉంటాం కదా, ఇటు 7 తరాలు అటు 7 తరాలు అంటే ఏంటి అర్థం? వాళ్ళు ఎలాంటి వాళ్ళు కనుక్కున్నారు. అంతేనమ్మా. అందులో క్లారిటీ ఏంటంటే అమ్మా, ఇటు అంటే అబ్బాయిల తరపున వాళ్ళు కానీ అమ్మాయిల తరపున వాళ్ళు కానీ, అటు అంటే అబ్బాయి తరపున కానీ అమ్మాయి తరపున కానీ, ఎవరో మొత్తానికంటే ఇటు అటు అంటే అబ్బాయి అమ్మాయి తరపున ఉన్నటువంటి వాళ్ళలో 7 తరాల వరకు పోవాలి అని అంటే వాళ్ళు అంటే ఒక మనిషికి ఒక క్యారెక్టర్ బిల్డింగ్ అనేది దేన్ని బట్టి ఎక్కువ జరుగుతుందని అంటే వాళ్ళ వంశానికి ఉన్నటువంటి చరిత్రను బట్టి, పరంపరను బట్టి ఉంటుంది. ఇప్పుడు మీకు విషయం తెలుసో తెలీదో, మా నాన్నగారికి సంబంధం చూడడానికి వెళ్ళినప్పుడు మా అమ్మగారు మా అమ్మగారు పిల్లనివ్వడానికి ఇష్టపడలేదట. ఎందుకు అని అంటే మా నాన్నను బట్టి మా నాన్నకు పిల్లలకి పోవటం ఏంటి అని అంటే ఆయన ఎప్పుడు కూడా అదే మన కయ్యను దేశదిమ్మర్ అంటాడే అట్లాగా ఉండేవాడట. అంటే మా నాన్న మా అబ్బగారు ఎక్కడ కుదురుగా ఉండేవాడు కాదట. ఒక ఊర్లోకి వెళ్తే ఒక అమ్మాయిని పరిచయం చేసుకుంటాడు, ఆమెతో సహజీవనం చేస్తాడు, ఒక గిఫ్ట్ ఇస్తాడు, వెళ్ళిపోతాడు. ఇట్లాగ వెళ్ళిపోతూ ఎవరి దగ్గర కుదురుగా ఉండకపోవడానికి పోతే, ఇప్పుడు వాడి కొడుకే కదా నువ్వు, ఒకే ఒక కొడుకట మా నాన్న కూడా, వాళ్ళ నాన్నకి. వాడి కొడుకే కాబట్టి నువ్వు నిలబడతావని మాకు నమ్మకం లేదురా, నువ్వు ఒకవేళ నా బిడ్డను వదిలిపెట్టిపోతే నా బిడ్డ అన్యాయం అయిపోద్ది, కాబట్టి
కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వెంటనే ఆమె అడిగిన మాట ఏంటంటే, నా బిడ్డకు ఉద్యోగం వేయించాలి మీరు. ఎందుకంటే ఆనాటి కాలంలో పరిస్థితులు ఏంటంటే, ఎవరన్నా పెద్దోళ్ళు ఒక మాట చెప్తే చాలు, పలానా పిల్లవాడు మావాడే, ఉద్యోగం వేయండి. ఇప్పుడులా కాదు. ఉద్యోగాల కోసం సంవత్సరాలు దశాబ్దాల తరబడి దండయాత్రలు చేసే పరిస్థితులు కాదు ఇప్పుడు ఉండేది. ఇప్పుడు వచ్చాయి ఇలాంటి పరిస్థితులు. అప్పుడైతే ఈజీగా ఒక మాట చెప్తే అయిపోయేది. అప్పుడు ఆ మాట ఆమె గట్టిగా పట్టుబడితే పెద్దలతో మాట్లాడించి మా అమ్మకు ఉద్యోగం వేయించిన తర్వాత పెళ్లి చేశారు. అంటే పెద్దలు ఏం ఆలోచన చేస్తారంటే, మీ అబ్బ లక్షణాలు వాళ్ళ అబ్బ లక్షణాలు మీకు వస్తాయిరా, జాగ్రత్త. అందుకే ఇటువైపు 7 తరాలు అటువైపు 7 తరాలు చూడాలి అనేవాడు. ఇప్పుడు సంబంధాలు అసలు చూడనిస్తున్నారా పిల్లలు మనల్ని చూడనిచ్చేంత వరకు ఉండగలుగుతున్నారా? అసలు మనకు రిస్కే లేకుండా చేసేస్తున్నారు కదా. ఏమండి, మనకు రిస్కే లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు పెళ్లిడికి వచ్చిన బిడ్డల విషయంలోనే ఎవరికైనా మనం గ్యారెంటీ చెప్పగలవా? మేము చూసిన సంబంధాలే బిడ్డలు చేసుకోగలరని? ఆలోచన చేయండి. అస్సలు కష్టం. ఇప్పుడు ఎవరన్నా ఉన్నారంటే అట్లాంటి బిడ్డలు చాలా గొప్ప భాగ్యవంతులు తల్లిదండ్రులు అని అర్థం. సరే, ఏది ఏమైనా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ రాజ్యం విషయంలో అందరూ కూడా అనుకునేది ఏంటంటే, భౌతికమైన రాజ్యం అనే ఆలోచన చేస్తున్నారు. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. అందుకే ఈ మాట అడుగుతున్నారు. అలాంటి టైంలో 22వ వచనంలో యేసు ప్రభులు వారు అడిగిన మాట ఏంటంటే, 2వ మాట, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలము అనేది. ఇంతకీ గిన్నె అంటే ఏంటి, ఎందుకు నేను త్రాగే గిన్నెలోది తాగలరా అన్నాడు. ఇంకొక సువార్త పత్రికలో మరొక మాట దీనికి జోడించబడుతుంది. దాని అర్థం ఏంటి, అలాగే మేము త్రాగలము అని వీళ్ళు అన్నారంటే దాని వెనకున్న భావన ఏంటి, ఇవన్నీ కూడా మనం రేపటి దినాన ధ్యానం చేద్దాం. ఒక ప్రార్థన చేయండి, మనం క్లోజ్ చేసుకుందాం.